మన చిన్నప్పటి నుండి ఒక కథ వింటున్నాం. ఒక కాకి దాహం వేసింది. నీళ్ళ కోసం ఎదిగితే కుండలో నీళ్ళు ఉన్నాయి. అడుగున ఉండడం వల్ల రాళ్ళు వేసింది. నీళ్ళు పైకి వచ్చాయి, తాగేసింది. ఈ కథలో మనకు తెలిసింది ఏంటంటే, కాకి దాహం వేసింది, నీళ్ళ కోసం ఎదికింది. మనకు కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ముందుగా ఏదైనా సాధించాలంటే ఏమి సాధించాలనుకున్నామో ఒక లక్ష్యం ఉండాలి. కాకి నీళ్ళలా దారిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. కాకి అడుగు భాగాన నీళ్ళు ఉన్నట్టు ఆ అడ్డంకుల్ని సరైన పద్ధతిలో ఎదుర్కోవాలి. కాకి నీటిలో రాళ్ళు వేసినట్టు, రాళ్ళు బదులు ఇంక ఏ పదార్థం మట్టో ఆకులో వేస్తే ఆ నీళ్ళు పైకి వచ్చేవి కాదు, తాగేదే కాదు. మనం కూడా మన లక్ష్యానికి అనుగుణంగా ఏమైతే వేయాలో, ఏమైతే చెయ్యాలో దాన్నే చేస్తే మన లక్ష్యం మన దగ్గరికి వస్తుంది. నీళ్ళు కాకి తాగినట్టే మనం కూడా ఆ లక్ష్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ముందుగా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. నిర్ణయించుకున్న లక్ష్యానికి అనుగుణంగా మన పని మొదలు పెట్టండి. అడ్డంకులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎన్ని వచ్చినా దానికి అనుగుణంగా మీరు చేస్తూ పోతూ ఉంటే మీ లక్ష్యాన్ని మీకు చేరువవుతుంది. తర్వాత ఆ లక్ష్యాన్ని నీళ్ళు తాగినట్టు ఎంజాయ్ చేయండి. మీ లైఫ్ అద్భుతం జరుగుతుంది.